హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మేము తిరుమలకు బయలుదేరుతున్నామండి. వరంగల్ నుంచి తిరుమల నా ప్రయాణమండి. ఇలా సాగింది చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇలా పొద్దున్నే నేను ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా నేతి దీపాలు పెట్టానండి స్వామివారికి. అన్నీ నేతి దీపాలేనండి ఈరోజు. ఎందుకంటే ఉన్న ఆనందం తట్టుకోలేనండి నేను. ఆ ఆనందం కోసమే ఆ ఆనందం ఏంటంటే, తిరుమలకు వెళ్తున్నాను, స్వామి దర్శనానికి వెళ్తున్నాననే ఆనందంలో ఇలా చేపల తొట్టి కూడా మాది తీశానండి. చక్కగా అవి శుభ్రం చేసి, వాటికి ఫుడ్ పెడుతుంటే ఎలా తిరుగుతున్నాయో చూడండి. అవి చక్కగా ఇంట్లో అంతా సర్దుబాటు చేసుకొని, పూజ పునస్కారం అంతా చేసుకొని, కొబ్బరికాయ కొట్టి బయలుదేరిపోయామండి. పద్మావతికి టికెట్ బుక్ చేసుకున్నామండి మేము. పద్మావతికి టికెట్ బుక్ చేసుకొని వచ్చేసరికి చక్కగా ఎక్కి తెల్లారేసరికి అక్కడున్నామండి మేము. తిరుమలలో రీచ్ అయిపోయామండి. మేము చూడండి తిరుమల చూడగానే అది నిజంగా అదొక ఆనందం అండి మనకి. అక్కడుండే వాళ్ళకి ప్రతిరోజు చూస్తున్నారు వాళ్ళకేమనిపించదు కానియండి. మనకు మాత్రం అద్భుతమైన ప్రయాణం ఇది తిరుమల ప్రయాణం అనిపిస్తదండి. ఎక్కడికెళ్ళినా నాకింత సంతోషం ఉండదండి. తిరుమల వెళ్తేనే నాకెక్కడ లేని సంతోషం వస్తదండి. చూడండి ఇలా రెస్ట్ రూమ్‌కెళ్ళిపోయామండి. ఎందుకంటే రూములు తీసుకోవాలి కదండీ! దానికి ఇంకా మా బాబు బయటికెళ్ళాడండి హోటల్ రూమ్ చూసుకోవడానికి. నన్ను, మా వారిని ఇక్కడ పెట్టి ఎళ్ళాడండి. కాసేపు గంటకు ఒక రూ. 50 ఎంతో తీసుకుంటారో తెలీదండి. మా బాబే చూసుకుంటాడండి అవన్నీ. ఇంకా లోపల కూర్చున్నాను. కాస్త వీడియో తీసుకున్నాను. స్వామివారి దర్శనం చూసుకున్నానండి. తర్వాత హోటల్ రూమ్ బుక్ అయిపోయిన తర్వాత మా వాడొచ్చి పక్కనేనండి బస్ స్టాండ్ ఎదురే తీసుకున్నామండి. దగ్గరలో ఉండాలి నాకు అనని చెప్పి దగ్గరలో తీసుకున్నామండి మేము. హోటల్ రూము పర్వాలేదండి. మనం మా బడ్జెట్‌కి తగ్గట్టు తీసుకున్నామండి. అయినా మంచిగానే ఉందండి రూము. పక్కనే టిఫిన్ సెంటర్ అండి. టిఫిన్ చేసుకొని వచ్చి రూమ్‌లో దిగిన తర్వాత టిఫిన్ చేసుకున్నామండి. టిఫిన్ చేసుకుని తర్వాత ఇంకా స్నానం అది చేసుకొని చక్కగా ఇంకా మా వోళ్ళు కొంచెం రెస్ట్ తీసుకున్నారండి. తర్వాత నేను ఏం చేయాలి నిద్ర పట్టం లేదండి. రాత్రంతా అందులోనే పడుకున్నాం కదండీ పద్మావతిలో. అక్కడ పడుకుంటే ఇక్కడ లేచామండి. ఇంక నాకెక్కడ నిద్రొస్తుంది. ఇంక నేను మెల్లిమెల్లిగా రెడీ అవుతున్నా అండి. బయటికెళ్ళాలి కదండీ! అందుకని రెడీ అవుతున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్నానండి. ఇంట్లో వీలవ్వలేదండి. మా పాప ఒకటే తిట్లండి. మా ఆయన "నువ్వు గోరింటాకు పెట్టుకోమంటే పెట్టుకోలేదు, పెట్టుకోలేదని" మా పాప కూడా తిట్టేసిందండి. ఇంక సరే పెట్టుకుంటానమ్మా నేను తప్పనిసరి పెట్టుకుంటానని చెప్పి పెట్టుకున్నానండి. ఈరోజు మేము శుక్రవారం అండి. గురువారం ఈవినింగ్ నైట్ బయలుదేరాం కదండీ! శుక్రవారం పొద్దున్నే ఇక్కడ మేము తిరుమలకి రీచ్ అయిపోయామండి. ఈరోజు మాత్రం నేను అమ్మవారి దర్శనం చేసుకుందాము. స్వామివారి టికెట్లు దొరకలేదండి మాకు ఇంకప్పటికి దర్శనం టికెట్లు. అందుకనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర చూసేసొద్దాము. ఈరోజు శుక్రవారం కదా అని చెప్పి శ్రీనివాస మంగాపురం వెళ్ళామండి. శ్రీనివాస మంగాపురంలో తులసి మాల తీసుకున్నానండి స్వామివారికి. చాలా ఆనందంగా ఉందండి. ఫస్టు స్వామివారి దర్శనం చేసుకుందాము ఫస్ట్ అని చెప్పి అక్కడికెళ్ళానండి. ఇలా కోనేరులో చక్కగా కాళ్ళు, చేతులు కడుక్కొని మంచిగా దండం పెట్టుకున్నానండి. ఎందుకంటే పసుపు, కుంకుమ అక్కడ ఏమీ వేయనీయరు కదండీ మనకి. కాకపోతే ఇంకా కాళ్ళు కడుక్కొని దండం పెట్టుకున్నానండి స్వామివారిని. నా ప్రయాణం మంచిగా ఉండాలి, మంచిగా సాగాలి. నీ దర్శనం మాకు మంచిగా దొరకాలని చెప్పి నెత్తి మీద నీళ్లు చల్లుకొని అందరం వెళ్ళి దర్శనం చేసుకునేటప్పటికండి 5 అయిపోయిందండి. ఎందుకంటే అప్పుడు 5:30కి లోపల నైవేద్యం పెడతారంటండి. అప్పుడు మూసి మళ్ళీ 6:30కు తెరుస్తారంటండి. ఇంకా ఆలోపు మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళామండి. వెళ్ళేసరికి ఇంకా ఆయన ఆగడు కదండీ! ఇంకా మీరు దీపారాధన ఇవి అవి టైం పడతదమ్మా మీకు అనేటప్పే కొంచెం అంత నేను గబా గబా కొంచెం పెట్టేసి పిండి దీపారాధన చేయకుండా ఆయిల్ తోటే చిన్న చిప్పలో పెట్టేసానండి. పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని, ప్రసాదాలు తీసుకొని ఇంక ప్రసాదం ఏమి ఇయ్యలేదండి. ఒక లడ్డూ ప్రసాదం అలా దొరికింది తీసుకున్నాము. తీసుకొని మా వోడు ఇటు అటు చక్కగా నేను వీడియో తీస్తానమ్మా ఇటు అటు వెళ్ళు మంచిగా గుర్తుగా ఉంటాయి కదమ్మా! ఇలాంటియనని చెప్పి వాడు సంబరపడుతున్నాడండి. సరే తీసుకో బేటా అనని చెప్పి వాడికి కొంచెం ఇచ్చి, వెళ్ళగానే ఇలా ఆవు ఎదురొచ్చిందండి. అలివేలు మంగాపురం అండి ఇది. పద్మావతి టెంపుల్ అటండి ఇది. అక్కడికి వెళ్దామనని చెప్పి అటునుంచి అటు వెళ్తే ఆవు ఎదురొచ్చిందండి. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చిందండి. తీసుకో తీసుకో అమ్మా అంటూ తామర పూలు కూడా ఎదురొచ్చాయండి. ఎందుకంటే అక్కడ బతుకుతున్న వాళ్ళు ఇంకా చాలామంది పిల్లలు గాని, పెద్దలు గాని తామర పూలైతే నిజంగా చూడాలండి చాలా ఉన్నాయండి అక్కడ. అందరూ అమ్ముతున్నారు. అందుకనే నేను వెళ్ళగానే ఇంక వాటి మీద కన్ను పడేసరికి ఇంక తీసుకున్నానండి.
ఆ అమ్మాయి నామాలు పెడతానమ్మా, నామాలు పెడతానమ్మా అంటే పెట్టమ్మా అని చెప్పి నామాలు కూడా పెట్టించుకున్నానండి. పెట్టించుకొని చక్కగా దర్శనానికి వెళ్ళాలి కదండీ! అందుకనే అమ్మ దగ్గరికి వెళ్దాము. అంతా చుట్టూ పరిసరాలు ఏముంది, టికెట్లు గట్రా ఎట్లా, ఎటునుంచి వెళ్ళాలి, ఏంటి అనేది మా వోడంతా చూసుకోవాలి కదండీ! ఆలోపు అక్కడ నిలబడ్డాం. కానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతున్నాయంటండి. ఆ బ్రహ్మోత్సవాలు మాకు తెలీదండి. ఇంకా వెళ్ళగానే ఇలా అమ్మవారు చూడగానే ఏనుగులు అవన్నీ వస్తున్నాయండి ఎదురు. చాలా సంతోషమేసింది. నేను దగ్గరికెళ్ళి ఏనుగు దగ్గరికెళ్ళి భయపడిపోయానండి. యువతలకొచ్చేసాను. పాపకు ఆశీర్వాదం ఇచ్చిందండి. నిజంగా ఆ గజేంద్రుడు ఎదురొచ్చాడండి. అన్నీ శుభాలే అనుకున్నానండి నేను. అది చూడండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. "నువ్వు నన్ను తీయకపోయినా పర్వాలేదు బేటా, అమ్మవారిని మాత్రం తీయనిస్తే మంచిగా తీయి" అని చెప్పి మా వోడికి చెప్పానండి. ఆ తామర పువ్వులండి నేను పూజారికిచ్చానండి. ముందుగా వస్తున్నారు అయ్యవారు. అమ్మవారిని తీసుకొని వస్తుంటే పూజారి ఇంకా ఆయన చేతిలో పెట్టేసానండి. ఆ పువ్వులు అగో పువ్వులు పట్టుకొని నిలబడ్డానండి నేను. వచ్చేసరికి ఆయన అడిగాడండి ఏమున్నాయి? అంటే అందరి దగ్గర అడుగుతున్నాడు. నేను పువ్వులిచ్చేసానండి. కానీ నేను కనిపించను అక్కడ. మా వాడు దేవుడిని తీస్తున్నాడండి. అమ్మవారిని మంచిగా తీ బేటా అని చెప్పానండి. నేను పువ్వులిచ్చేసి అమ్మవారి పల్లకిని దండం పెట్టుకున్నానండి. మా వారు ఇటు బ్యాగులు పట్టుకున్నారండి. ఎందుకంటే కింద పెట్టలేం కదండీ అన్నీ. అది అలా దండం పెట్టుకున్నామండి. చూడండి అమ్మవారు కళాకాంతుల్లో ఎంత బావుందో చూడండి. సరిగ్గా కనిపించకపోవచ్చు మీకైతే. మాకైతే మంచిగా దర్శనం కలిగిందండి. మీకు కూడా చూపించాలని ఎంతో ప్రయత్నించాను కానీ, అక్కడ అందరూ తీయొద్దమ్మా, వీడియోలు తీయొద్దనని చెప్పి అందరికీ చెప్తున్నారండి. కొంచెం దూరం జరిగి అమ్మవారి దర్శనం చేసుకున్నానండి చక్కగా. ఎందుకనంటే, అమ్మవారిని దర్శించుకోవటానికి మనకి 2 కళ్ళు చాలట్లేదండి. అంత అందంగా ఉందండి అమ్మవారు. ఎందుకు వీడియోలు తీయకూడదు ఎక్కువ అని అంటున్నారండి అక్కడ. అందుకే మనం కూడా పాటించాలండి. వాళ్ళు చెప్పేయన్నీ మనం పాటించాలండి నిజంగా. తీయొద్దంటే తీయలేదండి. ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పిండి దీపారాధన చేసుకున్నానండి మంచిగా. పిండి దీపారాధన చేసుకోవాలని నా కోరికండి అమ్మవారి దగ్గర. అందుకనే ఇంటి దగ్గర నుంచి నెయ్యి, పిండి అన్నీ తీసుకెళ్ళానండి. కావలసిన వస్తువులన్నీ తీసుకెళ్ళాను. ఇంకా మా వారు పక్కనుండి నాకు అందిస్తున్నారండి. ఎందుకంటే నేను కింద కూర్చోలేనండి. ఇంక నిలబడే చేసుకున్నా అండి. కాస్త కొంచెం ప్లేస్ దొరికిందండి. అక్కడెక్కడ చేయనిస్తారండి మనల్ని, చేయనీయరు. ఎందుకంటే దీపాలు పెడుతున్నారు. పెట్టేసి ఇంకా ఎమ్మటే తీసేస్తున్నారండి అక్కడ. ఇంకా మరొకరు పెడుతూ ఉంటారు కండి. ఎవరో ఒకళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. అందుకే నేను మెల్లిగా కింద వంగి మొత్తం చేసుకున్నానండి. ఇలా చూడండి నా దీపారాధన ఎంత అందంగా ఉందో. నాకే దిష్టి తగిలేలా ఉందండి. అమ్మవారికి ఇలా దీపం పెట్టుకున్నానా నేను, ఇలా దీపారాధన చేసుకున్నానా నమ్మలేకపోతున్నా అండి. ఎందుకంటే ఇంత దూరం నుంచి ఎళ్లి నా ఇంట్లో వస్తువులే అన్నీ పట్టుకెళ్ళి అక్కడే చేసుకోవాలనిపించడం నిజంగా అలా తీరడం కూడా కోరిక నాకు అదృష్టమండి అది. నా మట్టుకు నాకైతే మాత్రం ఎంతో సంతోషమండి. నా ఇంటిల్లిపాదికి సంతోషమండి. అమ్మవారు ఏమిచ్చినా, ఏయకపోయినా ఈ నా దీపారాధన తన కాళ్ళ వద్దకు చేరితే నాకంతే చాలండి. అదే నమస్కారం అండి నాకు. ఆయురారోగ్యాలతో ఉంటే అంతే చాలండి మాకు. సిరి సంపదలు భగవంతుడికెరుకండి. మనకు తెలియదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసండి. కాకపోతే మనం గట్టిగా కోరుకోవాలండి. ఏదైనా జరిగే ప్రయత్నం మనం చేస్తే జరగొచ్చండి. తప్పులేదు. నా విషయంలో మాత్రం కొన్ని అనుకుంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవండి. అయినా నేను వెనక్కి తగ్గనండి. అమ్మవారికి సంతోషంగా ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత నెయ్యి దీపారాధన అండి చేసుకున్నాను. చేసుకొని అమ్మవారికి సమర్పించానండి. ఇలా కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చుకున్నానండి. ఇంట్లో నుంచి ఒక మామిడి పండు పట్టుకెళ్ళానండి. ఆ మామిడి పండు కూడా పెట్టానండి. అక్కడ సన్నజాజులు చూడండి ఎంత బాగా అల్లి ఉన్నాయో ఆ సన్నజాజుల మూర కూడా ఒక మూర పూలు అమ్మవారికి తీసుకొని దీపారాధనలో పెట్టాను. చక్కగా ఇంకా నా వల్లైనంత నేను చేసుకోగలిగినంత అమ్మవారికి పట్టుకెళ్ళి చేసుకున్నానండి. ఇదే తృప్తండి నిజంగా. ఇంతటి ఆనందాన్నిచ్చిన అమ్మవారు ఇంకా ఏమి ఇవ్వలేదు అని నేనెలా అనుకుంటానండి. నాకు నేను ప్రతిరోజు ఇంట్లో దండం పెట్టుకునేటప్పుడు నా గజలక్ష్మి అమ్మవారిని కానీ, లక్ష్మీ అమ్మవారిని ఏ అమ్మవారి అన్నైనా ఏ రూపంలోనైనా నేను అమ్మవారిని మొక్కుకున్నప్పుడు ఒకటే కోరుకుంటానండి. నాకీ పిండి దీపారాధన అంటే ఎందుకో చాలా ఇష్టమండి. అమ్మవారి దగ్గర కానీ, అయ్యవారి దగ్గర కానీ ఎక్కడికెళ్ళినా తయారు చేసి పెట్టాలనేదే ఉంటదండి.
ఎందుకంటే మట్టి దీపాల్లో పెడతామండి. ఎక్కడికైనా వీలుంటే పెడతాము. కానీ నాకిలా పెట్టాలని సంతోషమండి. ఇంటి నుంచి అగరబత్తులు పట్టుకెళ్ళండి. మంచి సువాసన భరితమైనయి అవన్నీ పెట్టి, మామిడి పండు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరికాయలు కొట్టానండి. 2 కొబ్బరికాయలు కొట్టుకున్నానండి. కొట్టుకొని ఇలా దీపారాధనకి నా కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకున్నానండి. ఎంతటి అదృష్టం అని అనిపిస్తదండి ఇలా ఉన్నప్పుడు. నిజంగానండి. ఎంతో కోరికండి. దూరం నుంచి వెళ్తాం కదండీ! అక్కడ ఉండం మనం. అక్కడ ఉండం కాబట్టి మనకింత సంతోషం కలుగుతుంది వెళ్ళినప్పుడు. అమ్మవారు ఈ కాస్త సహాయం ఇలా చేస్తే చాలండి. ప్రతి వ్యక్తికి, ప్రతి ఆడవాళ్ళకి ఇలా కుదరాలి. అందరూ పూజలు చేసుకోవాలి. అక్కడ అందరికీ ఇవ్వాలి. ఈ ఈ నాకిచ్చినట్టే అందరికీ ఇవ్వాలి దీపారాధన. ఎవరైతే చేసుకొని కోరుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఈ భాగ్యాన్ని. ఏమీ లేదండి. ఏదైనా దుఃఖం, బాధ ఏది ఉన్నా కూడా అమ్మకే చెప్పుకుంటామండి. ఫస్టు అమ్మకండి ఇంకా అలా అన్ని కోరికలు చెప్పుకొని అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళామండి. మంచిగా స్పెషల్ దర్శనం అని టికెట్ ఎందుకంటే మా వారికి నాకు నడవటం ఎక్కువ నిలబడటం నడుము నొప్పులేస్తదండి. మా వారికి అవే బాధలు నాకు అదే బాధ ఉందండి. స్పెషల్ టికెట్‌లో వెళ్ళిపోయి గంటలో టికెట్టు తొందరగా దర్శనం చేసుకోవాలి కదండీ! ఆటో అతనితో వెళ్ళాం కదా! తొందరగా తీసుకొని వెళ్ళి ఆయనకు కూడా టైం సేవ్ అవ్వాలి కదండీ! అందుకనే దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో నేను చెప్పలేండి. మాటల్లో చెప్పలేను. నా గొంతులో నా తడి మీకు తెలుస్తదండి నా ఆనందం అంతా. నిజంగా అమ్మవారి దర్శనం ఇలా నిండుగా అవ్వటం, మా వారితో నిజంగా ఎప్పుడెళ్ళినా నేను నిండుగానే చేసుకుంటానండి. ఈసారి ఎందుకో ఇంకా సంబరంగా అనిపిచ్చిందండి నాకు. అలా చేసుకున్న తర్వాత చక్కగా దగ్గర దగ్గర పువ్వులండి. అన్ని పువ్వులు చూస్తుంటే సంబరం కలిగిందండి బాగా. పువ్వులు కూడా తీసుకున్నానండి అందరి దగ్గర. వీడియో తీసుకున్నానండి పువ్వుల వీడియో. ఆ తర్వాత ఒకామె అప్పాలు అమ్ముతుందండి. పాపం ఆవిడొచ్చి నా దగ్గర బొట్టు అడిగిందండి. అమ్మ కొంచెం బొట్టు పెట్టు. నేను ఇప్పుడు ఇవి అమ్ముకోవాలమ్మా అనని చెప్పి ఏదో చెప్పిందండి. నేనింక దీపారాధన సోయిలో నేను పట్టించుకోలేదు. బొట్టిచ్చానండి ఆవిడకి. వెళ్ళి ఇంకా కూర్చొని అమ్ముకుంటుంది. తర్వాత ఎవ్వరు బోని చేయలేదంటండి. దాదాపు గంటయిందండి నేను అటు ఇటు వెళ్ళి వచ్చేసరికి గంటయిందండి. వస్తే ఇంకా బోని అవ్వలేదమ్మా నీ చేత్తో చెయ్యి అంటే, ఇందాక బొట్టడిగింది నువ్వేనా అంటే, అవును ఆమె అడిగిందండి. అప్పుడు ఒక రూ. 50 ఇచ్చి తీసుకున్నానండి అవి. చాలా సంతోషం అనిపిచ్చిందండి నిజంగా. ఇంతటి సంతోషమండి ఎవరికైనా కొద్దిగా సాయం చేసినా నా మనసెందుకో ఆమె అప్పాలు ఇయ్యకపోయినా పర్లేదు గానీ ఆవిడకేదన్నా సాయం చేయాలి అలాంటి వారికన్నట్టే నా మనసు తప్పిస్తూ ఉంటదండి నిజంగా. ఎవరికైనా లేదు అంటే మాత్రం అంతా కలికేస్తదండి. ఎందుకో మనసున్న వారికి ఇలా బాధ కలుగుతూ ఉంటదండి. ఎవరన్నా ఏదన్నా అడిగితే నిజంగా నా దగ్గరుంటే రూ. 10లో రూ. 2 దానం చేస్తానండి. అది నా మనసు. అది మా వారికి గాని, మా పిల్లలకి కానీ అందరికీ మాకు అదే మనసుంటుందండి మాకు. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. షాపింగ్‌లో ఏమీ చేయలేనని ఇంక మా వారు "షాపింగొద్దు ఏమొద్దమ్మా నువ్వు తిరగటం మొదలుపెడితే ఇంక చాలా టైమవుతుంది. ఆటో అతను ఆగడనంటే" సరే అని ఇంకా వచ్చేసానండి. ఏ షాపింగు చేయలేదండి నేను. మా పాపుంటే అదో ఇదో అడుగుతది కానీ మా పాప లేదు కదండీ! ఇంక అడిగేవాళ్ళు ఎవరూ లేరండి నాకింక. మా వారు ఇంక పద పద అంటం మొదలుపెట్టాడండి. ఎందుకంటే వాళ్ళ డ్యాడీతో ఉంటే ఆమె ఏదైనా అడుగుతూ ఉంటే కొనిస్తూ ఉంటాడండి. చూడండి ఇలా హోటల్‌కొచ్చి మంచిగా ఫుడ్ చేసుకొని ఎళ్లి ఇంకా రూమ్‌కు వెళ్ళిపోయామండి. మేము హోటల్ రూమ్‌కెళ్ళిపోయామండి. ఫుడ్ తినేసి ఇక్కడ శాకాహారమేనండి దొరికింది. మంచిగా ఉందండి హోటలు. చూసుకొని అంతా ఈ హోటల్‌లో ఫుడ్ చేసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా తెల్లారికి ఇంకా టికెట్లు ఇస్తారంటండి. అది ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఈ తిరుమల దర్శనం అండి ఉంది నాకు. అబ్బా! నేను మేమెళ్లి సంవత్సరమో 9 నెలలో, సంవత్సరమో అవుతుందండి కరెక్ట్‌గా. కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలండి మేము. 6 నెలలకొకసారి దర్శనం కావాలని అనుకుంటానండి నేను. ప్రతిసారి అదే కోరుకుంటానండి భగవంతుడిని. ఒక 6 నెలలకొకసారి దర్శనం ఇయ్యయ్యా అని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నేను అడిగేటప్పుడు అది మాత్రమే అడుగుతానండి. కానీ ఆయన దయ అండి ఇచ్చేది, ఇవ్వకపోంది, నన్ను రప్పిచ్చేది, ఎప్పుడు రప్పిస్తాడో, ఎప్పుడో ఆయన దయండి. టికెట్లు మేము ఎప్పుడూ అనుకుంటామండి ముందుగానే చేసుకుందాం, అన్నీ ముందుగానే చేసుకుందాం అనుకుంటాం గానీ మాకు కుదరదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.